95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా భట్టి విక్రమార్క ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలను తెలుసుకుంటున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి తమకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందటం లేదని భట్టికి ప్రజలు మొరపెట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. రేవంత్ రెడ్డి పాదయాత్ర క్యాంపు వద్ద మదన్ మోహన్, సుభాష్ రెడ్డి వర్గాలు ఘర్షణకు దిగారు. సుభాష్ రెడ్డి వర్గం వర్గీయులు మదన్ మోహన్ వర్గానికి చెందిన మండల అధ్యక్షులు రాజును అడ్డుకున్నారు. తమను మోసం చేసిన వ్యక్తితోనే చేతులు కలిపి అమాయక ప్రజలను బురడి కొట్టిస్తున్న ఇద్దరు సైబర్ కేటుగాళ్లను హైదరాబాద్ చందానగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. చందానగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి వివరాలు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని పీట్చేట్ గ్రామంలో గత 2 రోజులుగా కురుస్తున్న వడగళ్ల వర్షాలకు కూరగాయ పంటలతో పాటు మొక్కజొన్న, వరి నేలమట్టమయ్యాయి. పంట చేతికొచ్చే సమయానికి ఇలా జరగడం చాలా కలిచివేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాలైన ఏటూరు, నాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, నూగూరు, వెంకటపూర్, గోదావరి తీర ప్రాంత మండలాల్లో రైతుల ప్రధాన పంట మిర్చి మరియు పొగాకు. గత 2 రోజులుగా కురుస్తున్న వడగళ్ల వానికి కల్లాల్లోని ఉన్న మిర్చి, పొగాకు తడిసి ముద్దవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెదేపా హయాంలో కిడ్నీ డయాలసిస్ రోగులకు నామమాత్రంగా 2500 ఇచ్చారని, అదే సీఎం జగన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక డయాలసిస్ రోగుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వారికి నెలకు 10,000 పెన్షన్ అందిస్తోందని అన్నారు. కొబ్బరి బొండాల వ్యాపారి చేతిలో తీవ్ర గాయాల పాలైన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చిన్నారావును కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పెనిపే విశ్వరూప్ పరామర్శించారు. నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి ఆదేశాల మేరకు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ నందికోట్కూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. రాహుల్ గాంధీకి దేశ ప్రధాని కావాలని కోరుతూ 101 టెంకాయలు కొట్టడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు వేల్పుల శ్రీధర్ తెలిపారు. మదనపల్లె పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆభరణాలు దొంగిలించిన రాబరీ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన పాత నేరస్తుడితో కలిపి 4 నిందితులను నిడమర్రు పోలీసులు అరెస్ట్ చేసి 30 లక్షల విలువ గల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఈ విషయాన్ని వెల్లడించారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసవంతనగర్ సిమెంట్ ఫ్యాక్టరీలో నేడు జరగనున్న పర్మనెంట్ కార్మికుల యూనియన్ ఎన్నికలలో ధర్మచక్రం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అధ్యక్ష పదవి అభ్యర్థి ఎంజిపూరి నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శి అభ్యర్థి రమేష్ ప్రసాద్ మౌర్య కోరారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారుల ముందు హాజరయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఉదయం 10:30 ఈడీ ఆఫీస్ కి వెళ్లారు. ఇవాల్టి విచారణ రాత్రి 7 గంటల వరకు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ హైకోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ వేశారు. వివేక హత్య కేసులో A4 దస్తగిరిని అప్రూవర్ గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ భాస్కర్ రెడ్డి పిటిషన్ వేశారు. దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగానే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను సిబిఐ విచారించింది. తమిళ అగ్రనటుడు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యరాయ్ రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. చెన్నైలోని ఆమె నివాసం నుంచి 60 సవర్ల బంగారం, 48 తులాల వజ్రాభరణాలు, జ్యువెలరీ చోరీకి గురైనట్లు తేయన్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎక్కడో ఒక కంప్యూటర్ నుంచి పేపర్ లీక్ అయితే తనకేం సంబంధం అంటూ టీపీఎస్సీ పారదర్శకంగా ఉందంటూ మంత్రి కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెబుతున్నాడని వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. అంగట్లో పేపర్లు అమ్ముకోవడం పారదర్శకతనా అని ప్రశ్నించారు. RRR చిత్రంలో నాటు నాటు పాట ఇటీవల గెలుచుకున్న ఆస్కార్తో సరిహద్దులు, భాషలకు అతీతంగా ప్రజల్లోకి వెళుతోంది. కొన్ని రోజుల కిందట ఢిల్లీలో కొరియా దౌత్య సిబ్బంది నాటు నాటు పాటకు డాన్స్ చేయడం తెలిసిందే. ఇప్పుడు అదే పాటలో జర్మనీ దౌత్య సిబ్బంది కూడా నాటు నాటు పాటకు స్ట్రీట్ డాన్స్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక, రైతు ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించే దిశగా బీజేపీ హటావో భారత్ బచావో నినాదంతో ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చగలిగేది ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమేనని అన్నమయ్య జిల్లా మదనపల్లె మాజీ శాసనసభ్యులు టీడీపీ నాయకులు షాజహాన్ బాషా పేర్కొన్నారు. మదనపల్లె పట్టణంలోని టీడీపీ పార్లమెంటరీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని నెల్లూరు, విశాఖ, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షం నమోదైంది. రాగల 2 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఏపీ జేఏసీ అమరావతి ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యోగులు చేయి కలుపుదాం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల 3కు 3 స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడంతో ఇప్పుడు అధికార వైసీపీ ఆత్మరక్షణలో పడింది. ఈ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామనే విషయం మీద కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు గ్రామంలోని పోలీస్ స్టేషన్లో రూరల్ సి దశరథ రామారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. చోరీ కేసులో నిందితుడిని అతని వద్ద స్వాధీనం చేసుకున్న బంగారాన్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మందమర్రి మార్కెట్లో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో గ్రూప్ 1 పేపర్ లీక్ చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని సిట్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.